నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. శుభం వ్యాధం. మీకు ముందుగా క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. సంతోషం అండి. అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఎవరెవరికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ మా కోసం ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. ఇక మకరాన్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఆదాయం వ్యయాల దగ్గరికి వచ్చినప్పుడు 14 భాగముల ఆదాయము, అలాగే ఖర్చు కూడా 14 భాగం ఉన్నాయి. అంటే అల్టిమేట్ ఇంక వాళ్ళకి అన్నిటికంటే మాక్సిమం 14 భాగాలు ఉంటాయి. సంవత్సరం మనం ఆదాయం వ్యయం చూసాం 14 అంటే దాటి ఉండదు ఎవరికి. ఈ 14 ఆదాయం అంటే సంవత్సరం పొడుగునా ఆదాయం బ్రహ్మాండం ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఖర్చులు కూడా విపరీతం ఉంటాయి. కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఇండస్ట్రీ అనుకోండి, ఇప్పుడు రోజు ఆదాయం ఉంటుంది, రోజు ఖర్చు ఉంటుంది. రోజు ఖర్చు ఉంటుంది. అన్లెస్ ఏదో తప్పని పరిస్థితుల్లో ఏదో మీరు అన్నట్టు కోవిడ్ ఇలాంటివి వచ్చేస్తే మొత్తం దెబ్బతిన్నాలి తప్ప, అదర్వైజ్ నిత్యం కళ్యాణం పంచతోరణాలు నడుస్తుంటుంది. అలాగే మనం కొన్ని టెంపుల్స్ ఉంటాయి, రన్ చేస్తుంటారు. వాళ్ళకి నిత్యం ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి నిత్యం ఆదాయం కనబడుతుంటాయి. అలాగే ఈ 14 భాగంలో ఆదాయం 14 వ్యయం అంటే అల్టిమేట్ దే ఆర్ మ్యాక్సిమం సంవత్సరం అంతా వాళ్ళకి ఆదాయం బ్రహ్మాండం అని చెప్పచ్చు అనమాట. అలాగే మనకు రాజపూజ్యం 3 భాగములు, అవమానం ఒకటే ఉంది. సో అది కూడా ప్లస్ పాయింట్ మకరం. సో రెండు అవమానం ఒకటే ఉంది. రాజపూజ్యం గౌరవం అనేది 3 భాగాలు అంటే మామూలు విషయం కాదు. ఆదాయంతో కూడిన గౌరవం అంటే ఇంకా బ్రహ్మాండం ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళ మకరానికి వాళ్ళు ఏది తలపెట్టినా కూడా సక్సెస్. ఏళ్ళనాడు శని కానీ వీటితో కానీ సంబంధం లేదు. ఉచ్చస్థితికి వెళ్తారు, ఉచ్చస్థితికి వెళ్ళిపోతారు. ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం మకరం ఉన్న వాళ్ళైనా వాళ్ళు అనుకున్న ప్రమోషన్స్ కానీ, వాళ్ళ చదువులో కానీ, అన్ని రంగాల్లో వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీ, చదువు, అక్కడ బ్రేక్స్ రావు. చదువుకున్న విద్యార్థులు ఇంకా టాప్ నెక్స్ట్ లెవెల్కి పీజీకి వెళ్ళాలన్నా, అలా ఎంఎస్కి వెళ్ళాలన్నా అవన్నీ సక్సెస్ఫుల్ తీస్తుంది. అలా ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఎంటర్ అయిన వాడికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, ప్రొడ్యూసర్గా ఎంటర్ అయిన వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, డైరెక్టర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, ఇంకా కొత్తగా స్టార్టప్లో ఉన్న వాడికి అవకాశాలు రావడం, నేమ్ రావడం. కొంతమంది ఒక సినిమాతోనే టాప్ అయిపోతుంటారు. తెలియదే ఉంది మీకు అన్ని తెలుసు ఇండస్ట్రీలో. సో ఇలా లక్ ఫేవరింగ్ ఎక్కువ ఉంటుంది మేడం, ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ చెప్పచ్చు మేడం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మకరానికి ఆల్మోస్ట్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేది కనిపించదు మనకి. ఇక కుంభం దగ్గరకు వచ్చినప్పుడు కూడా కొంతమంది ఉచ్చ స్థితి నుంచి ఇంకా మంచి స్థితిలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఏంటంటే ఉన్నది నిలబెట్టుకోవడము, యోగంలో కూర్చోవడం, ఇది ఇంపార్టెంట్. అవునండి. ఇక కుటుంబ స్థానంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. సో మళ్ళీ వీళ్ళు ఇక్కడ అభిషేకం అనేది చాలా ప్రాసెస్. అభిషేకం చేసుకోవడం అని అంటే శివునికి అభిషేకం చేయడం, శివాభిషేకం అది చేయడం అని ఏంటంటే ఎంతో ఒక కోర్నర్లో ఒక శని ప్రభావం కొంత కనబడుతుంది. అది నెత్తిమి పడకుండా ఉంటుంది. అదొకటి మనకు ప్లస్ పాయింట్ ఉంటుంది. సో అలా చేసుకుని వెళ్తే ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది.